అన్నాడీఎంకే నేత షణ్ముగం రాజీనామా, అన్నాడీఎంకేని చీల్చి టీవీకేతో షణ్ముగం కలుస్తారని ఊహాగానాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బొలుసుకు మరో 98.1 కోట్లు అధికారులకు అప్పగించడం ద్వారా ఇప్పటికే 88.19 కోట్లు ప్రయోజనం. మొత్తం మీద 220 కేవీ లైన్ మార్పు పనుల్లో 187 కోట్ల మేర లబ్ధి. రాజధానిలో భూగర్భ విద్యుత్ లైన్ పనులు వ్యయం 1180 కోట్లకు పెంపు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బినామీలకు పర్యాటకం అంటూ ముఖ్యమైన పర్యాటక ప్రాజెక్టుల ముసుగులో విలువైన స్థలాల కేటాయింపు, ఆర్థికంగా దివాళా తీసిన వ్యక్తులకు సైతం పందారం. భవానీ ద్వీపంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ అవెన్యూస్గా పాగా లీజు రద్దు చేసి విశాఖ పోర్ట్ అథారిటీ గెంటేసిన సంస్థకు బాబు సర్కార్ రెడ్ కార్పెట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 99 పైసలకే భూముల కేటాయింపు గేమ్ చేంజర్. 2022 ఏ పరిధిలోని ఏపీఐఏసీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. సమాచార శాఖ అలంకారప్రాయంగా మారింది. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు హైలైట్ చేశారు. అయితే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా వర్మ తొలగింపు, అవమానం తొలగిపోతున్న వర్మ అనుచరులు ముమ్మాటికి చంద్రబాబు పవన్ కలిసే చేశారంటున్న టీడీపీ శ్రేణులు అన్నటువంటిది హైలైట్ చేశారు.